విధంగా ప్రతి కార్యకర్త ముందుకు రావాలని కాంగ్రెస్ సేవాదళ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలకంఠేశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో కాంగ్రెస్ సేవాదళ నాయకులు ఉపాధి హామీ కూలీలకి అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలకంఠేశ్వర్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గడ్డం వంశీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే మంచిది థ్యాంక్స్. ఏ అఖిలు మనలో ఒకటిది అయిపోయినాయి అరేంజ్ చేస్తాం ఇంకా అందుకే మీరు అందరూ తీసుకోండి. నేషనల్ కాంగ్రెస్ సేవాదళ్ తరఫున ఈ రోజున దండేపల్లి మండలంలో అల్లిపూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకం స్కీమ్ కింద ఏదైతే ఈ వర్కర్లు చేస్తున్నారో వీళ్ళ సమక్షంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదని కూడా మేము చెప్తా ఉన్నాం. మరి 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. మరి ఈరోజు చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద నియమావళితోని ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే 5 రకాల గ్యారంటీలతోని ముందుకు వస్తూ ఉన్నది. మరి నారీ న్యాయ్, యువ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్, ఈ కుల జనగణ అంటే ఈ రోజున ఈ భారతదేశం ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి, నెంబర్ 1 కంట్రీగా వెళ్ళాలంటే ఈ న్యాయాలతోనే ముందుకెళ్తుందని చెప్పేసి వీళ్ళ యొక్క మేనిఫెస్టోతో ముందుకు వస్తా ఉన్నాం. మరి ప్రజలు ఇప్పటికైనా మీకు జరగబోయే న్యాయాలు ఏదో మీకు వివరిస్తూ గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆనేడే కూడా ఇందిరమ్మ ఇల్లు మొదలు నుంచి పెడితే